ముందే చెప్పాం కదా మనం 2-3 రోజులు ఉంటుంది, తర్వాత సారీ చెప్తుంది ఆంధ్రజ్యోతి తాలూకు యాజమాన్యం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వార్తా విశ్లేషణలు అన్నీ కూడా ఏకపక్షంగా అయిపోయినాయి, అంత డ్రైగా ఉంటుంది. తెలంగాణలో కూడా ప్రతిపక్షం లేకుండా ఈ చర్చలు కనుక జరుగుతూ ఉంటాయి, ఇక ఛానల్ని ఎవడో దేకడు అని మనం ఆ ఇన్సిడెంట్ జరిగిన రోజే చెప్పాం, తొందరలోనే ఉంటుంది అని. అలానే ఈ రోజున వాళ్ళు పాపం ఒక ఓపెన్ ప్రకటన, మేము విచారం వ్యక్తం చేస్తున్నాము, అలానే రవీందర్రావు కూడా జర్నలిస్టులను పిచ్చిన కొడుకులు అన్నదాన్ని ఉపసంహరించుకుంటారని ఆశిస్తున్నాము అట. ఉపసంహరిస్తున్నామని ఆశించటం ఏంటి? జర్నలిస్టులను పిచ్చిన కొడుకులు అనలేదు ఆయన. ఏదేదో రాస్తున్నారు చెత్త అంతా, అది ఆధారాలు లేకుండా, పైగా హీరోయిన్ల ఫోన్ ట్యాప్ చేశారని అదని ఇదని ఏమీ లేకుండా, అఫీషియల్ నుంచి ప్రకటన రాకుండా ఈ చెత్తరాతలు రాసే చెత్తనా కొడుకులు అన్నాడు. తప్ప అంటే మన ఈ డిబేట్లో అంతకుముందు ఏంటి, ఇప్పటికి కూడా ప్రతిరోజు కొంతమంది అయితే అసలు దానికోసమే ఉంటారా అనిపిస్తుంది, ఈ బూతులు తిట్టడానికి, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి. మరి వాళ్ళ పట్ల లేని నీ శాంటిటీ, నీ ఛానల్కున్న ఏమంటారు విలువలు, ప్రామాణికత, ఇవన్నీ ఇక్కడ మాత్రం ఎందుకు అంటే ఇది తెలంగాణ గడ్డ మీద ఉంది, హైదరాబాదు. తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ బీఆర్ఎస్ అంటారు, టీఆర్ఎస్. అలాంటి పార్టీకి వ్యతిరేకంగా దాన్ని బాయ్కాట్ చేయటం అనేది రేపొద్దున ఎన్నికల విషయంలో అది గెలిచిందంటే ఎలాంటి వైఖరి తీసుకుంటారో తెలుసు. పోరాడే తత్వం ప్రతిసారి ఉండదు. అంత మాత్రం చేత వాళ్ళు ఏదో బ్యాన్ చేస్తారు, బ్యాన్ చేస్తే వీళ్ళు వణికిపోతారని చెప్పడం మన ఉద్దేశం కాదు. కానీ అసలు అతనిని ఆహ్వానించింది మనము, అతను ఆ పదం ఉపసంహరించుకోను అంటే నేను తొలగిస్తాను, లేదంటే బ్రేక్ ఇస్తాను, బ్రేక్ తర్వాత మాట్లాడి సర్ది చెప్పాల్సిన దాన్ని గెటౌట్ అనేది గొప్ప విషయంలాగా చేశారు అని సాధారణంగా ఉండే మనమే అంచనా వేసినప్పుడు వాళ్ళు ఎందుకు అంచనా వేయరు? అదే జరిగింది. ఇప్పుడు ఇంకొన్ని రోజులు ఎలా ఉన్నా కూడా వెంటనే డిబేట్లకు వాళ్ళు వస్తారు. బట్ ఈ ఎగతాళి ధోరణి, పిలిచిన వారిని ఎగతాళి చేసే ధోరణి, అవతల వాళ్ళ మాటలు కూడా మనమే మాట్లాడదామనే ధోరణి కనుక మార్చుకోకపోతే ఈసారి వాళ్ళు మాటలతోనే చెప్పారు, బయట కనబడితే ఈసారి వాళ్ళు చేతలతో ద్వారా చూపిస్తారు. ఎందుకంటే ఈ ఎగతాళేంటి, అవతలవాడికంటూ ఒక వాదన ఉందనే కదా నువ్వు పిలిచినప్పుడు ఇష్టం వచ్చినట్లు బొంబార్డింగ్ చేయటము, బుల్డోజ్ చేసేయటము, సర్కాస్టిక్గా మాట్లాడటము, అవతలవాడిని బుల్లింగ్ చేసినప్పుడు ఏమవుతుంది? నీకెంత హక్కు ఉందో అవతలవాడికి అంత హక్కు ఉంటుంది కదా. అదే జరుగుతుంది ఇప్పుడు, జరిగింది కూడా. సో వీళ్ళు వెనక తగ్గారా, లేకపోతే సాగిలపడ్డారా, దిగొచ్చారా, ఇవన్నీ ఆ పార్టీ వాళ్ళు చూసుకుంటారు, బీఆర్ఎస్ వాళ్ళు. మనం మాత్రం ఏంటంటే ఇలా నిష్పక్షపాతంగా పరిణామాలని అంచనా వేసినప్పుడు జరగబోయే పరిణామాలు కూడా మనకు ముందే అర్థమైపోతాయి అనడానికి ఇది ఒక నిదర్శనం. వీళ్ళు తప్పనిసరిగా వెనక్కి తగ్గుతారు అని చెప్పింది మనమే మొదటగా, ఆ క్రెడిట్ మనం తీసుకోవడం తప్పేం లేదు. ఇలానే ఒక జీరో స్టేట్ ఆఫ్ మైండ్తో మనం ముందుకు సాగుతూ ఉన్నప్పుడు మన క్రెడిబిలిటీ పెరుగుతుంది. వ్యూస్ సంగతి పక్కన పెట్టండి, వ్యూస్ ఒక వీడియోకి 600 పెడితే కనీసం 10,000 మంది వ్యూస్ వస్తాయి. ఆ తర్వాత ఇంకొక వీడియోకి అలానే ప్రతి వీడియో అలా ఉన్నప్పుడు ఒక 4-5 వీడియోలు సజెషన్ లిస్టులో ఎక్కువ మంది చేరుతూ ఉంటాయి. వ్యూస్ సంగతి పక్కన పెట్టండి. దట్టు యూట్యూబ్ ఇప్పుడు తీసేసింది కదా పనికి మాలిన వ్యూస్ని కౌంట్ చేయటం. కాబట్టి కంటెంట్ ఉండాలి, విషయం ఉండాలి, మర్యాదపూర్వక భాష ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే ఏ వీడియోలైనా ఎవరైనా చూస్తారు. వీడియోల క్వాలిటీ ఉందా లేదా, ఐబీటా కాము ఎక్విప్మెంట్ వాడుతున్నాడా, చిన్న మొబైల్లోనే చేస్తున్నాడా, ఇవి ప్రేక్షకులకు అనవసరం. ఏం మన దాంట్లో రణగుణ ధ్వనులు, పక్కన వాళ్ళు మాట్లాడే మాటలు ఇవన్నీ వింటున్నా కూడా కనీసం ఒక 2,000 మంది చూస్తున్నారంటే ఏంటి? కాస్త గౌరవప్రదమైన భాషలో అంగీకార యోగ్యమైన, ఆమోదయోగ్యమైన ప్రవర్తన ఉన్నదనే కదా. సో దీన్ని మనం నిలబెట్టుకున్నాం. కానీ మనకు పెట్టే కామెంట్లు కొంతమంది బూతులు పెడుతున్నారు. మనకి జగన్ నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, చంద్రబాబు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, పవన్ కళ్యాణ్ నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, ఇంకా ఇట్లా చాలా తిట్టడం, నీచంగా తిడుతూ ఏదో మీ ఇంట్లో జ్వరబడి తీవ్రమైన మోసాలు చేసినట్టు, హత్యలు చేసినట్లు ఎందుకు ఆ స్థాయికి వెళ్ళటం? పద్ధతిగా బిహేవ్ చేద్దాం.